నమస్తే, వెల్కమ్ టు ఎన్కరేజ్. ఇంటర్ బైపీసీ పూర్తయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ లాంటి ఎన్నో కోర్సులను మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఐటీఎం యూనివర్సిటీ అందిస్తుంది. మంచి మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన అధ్యాపకులు, పారిశ్రామిక సహకారాలు మరియు విదేశీ ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్స్ పరంగా ఐటీఎం యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దాదాపుగా 2000 మందికి పైగా మన తెలుగు విద్యార్థులు ఐటీఎం యూనివర్సిటీ నందు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఐటీఎం యూనివర్సిటీ నందు వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం అర్హత, అడ్మిషన్ ప్రొసీజర్ ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే చాలా మందికి ఇప్పుడు క్రేజ్ ఉంది. కానీ ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు కోర్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఒక ప్రాపర్ ఐడియా లేదు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రైట్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది అంటే చాలానే క్రేజ్ ఉందండి. ఇప్పుడు చూసుకుంటే కనుక మనము బైపీసీ స్టూడెంట్స్ వచ్చేసి ఒకప్పుడు డెంటల్, వెటర్నరీ, ఈవెన్ ఫార్మసీ, ఇలా ఆయుర్వేదిక్, హోమియోపతి ఇలాంటి కోర్సెస్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు మెడిసిన్ తర్వాత. ఇవాళ సిచ్యువేషన్స్ తీసుకుంటే కనుక చాలా వరకు స్టూడెంట్స్ బైపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టూడెంట్ 4 ఇయర్స్లోనే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. జనరల్గా ఎంపీసీ స్టూడెంట్ తీసుకుంటే కనుక బీటెక్ తర్వాత వాళ్ళు ఈజీగా ఏదో ఒక సెక్టార్లో వాళ్ళు జాబ్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫర్దర్గా పీజీ లేకపోయినా కూడా గ్రాడ్యుయేషన్ తోటి స్టూడెంట్ సర్వైవ్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అయితే బైపీసీలో తీసుకుంటే కనుక చాలా వరకు కోర్సెస్, మెడిసిన్ తీసుకుంటే కనుక ఎంబీబీఎస్ తర్వాత డెఫినెట్గా స్టూడెంట్ పీజీ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అలాగే వెటర్నరీ తీసుకున్న, ఆయుర్వేదిక్, హోమియోపతి, డెంటల్, ఫార్మా ఇలా ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్టూడెంట్ సెటిల్ అవ్వడానికి ఎక్కువగా సమయం అనేది పడుతుందండి. అంటే వాళ్ళు కనీసం ఎంత లేదన్నా కూడా ఒక 7 to 10 ఇయర్స్ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్లో వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేయాల్సి ఉంటుంది. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏంటంటే వితిన్ 4 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఏదో ఒక ఆపర్చునిటీతో సెటిల్ అయ్యే అవకాశాలు అనేది ఉన్నాయండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 ఇయర్స్ కోర్స్ అండి. ఈ 4 ఇయర్స్లో వచ్చేసి 3 ఇయర్స్ కంప్లీట్గా లెక్చర్స్ ఉంటాయి. ఈ 3 ఇయర్స్లో కూడా 60% థియరిటికల్స్ ఉంటాయి, 40% ప్రాక్టికల్స్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 4th ఇయర్ కంప్లీట్గా కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక సెమిస్టర్ వచ్చేసి రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. సో ఈ రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ వచ్చేసి మన దగ్గర రైతులు సీజన్ బట్టి, అంటే వాళ్ళు క్రాప్ వేసే దగ్గర నుండి పంట అంటే ఏ విధంగా వాళ్ళు ప్రొడక్టివిటీ కోసం ఎటువంటి టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకొని అండ్ రైతులకు గైడ్ చేస్తూ వాళ్ళు ప్రొడక్టివిటీ అయిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా మనము ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చేయాలి, లేదంటే పంట ఎక్కువ వచ్చినప్పుడు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద స్టూడెంట్స్ ఇక్కడ ట్రైన్ అవుతారండి. అండ్ ఇంకొక సెమిస్టర్ వచ్చేసి అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేసి ఇంకొక 6 months అనేది స్టూడెంట్స్ వచ్చేసి కంప్లీట్గా ఈ బయోకెమికల్స్ మీద, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇలాంటి వీటన్నిటి మీద కూడా ట్రైన్ అవుతారండి. సో ఏదేమైనా కోర్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అండి అగ్రికల్చర్ అనేది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత కూడా స్టూడెంట్కు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా గవర్నమెంట్ సెక్టార్లో, స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ కూడా చాలానే ఉంటాయి. వీటితో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో, అలాగే బయోకెమికల్ ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఇలా రకరకాల ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్కి అయితే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటాయండి. ఎస్ సార్. అలాగే ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది? సో ఇక్కడ మనకు ఐటీఎం యూనివర్సిటీలో తీసుకుంటే అండి టోటల్ 240 సీట్స్కి అనేది ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉందండి. సో ఈ 240 సీట్స్కి అనేది ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ మేలోనే స్టార్ట్ అయిపోయింది అండి. అప్లికేషన్స్ అయితే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అనేది ఏం తీసుకోవట్లేదు. ఈ 240 సీట్స్కి ఎవరైతే రిజిస్టర్ అయ్యింటారో అటువంటి స్టూడెంట్స్కి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో వీళ్ళకు బయాలజీ సబ్జెక్ట్ మీద అవ్వచ్చు, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వచ్చేసి వీళ్ళకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆన్లైన్లో. సో ఇంటర్వ్యూలో ఎవరి పర్ఫార్మెన్స్ ఉందో, సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ అన్నిటిని కన్సిడర్ చేసి స్టూడెంట్స్ అనేది మెరిట్లో తీసుకోవడం జరుగుతుందండి. మనం చూసుకుంటే ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి 240 సీట్స్కి గాను ఆల్ ఓవర్ ఇండియా నుండి 1000+ అప్లికేషన్స్ అనేది యూనివర్సిటీకి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. వీళ్ళల్లో మెరిట్
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ అయితేనేమి, ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చిన స్కోర్ బట్టి కానివ్వండి, మెరిట్ లిస్ట్ అనేది రేపు 20 నుండి రిలీజ్ చేయబోతున్నారండి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 20కి వస్తుంది. అగైన్ మళ్ళీ ఒక 1 వీక్ లోపల సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్ నేమ్స్ వస్తున్నాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ సీట్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి ఫైనల్గా. ఒక కాల్ ఉన్నారు సార్, మాట్లాడతాం. మానస హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మానస గారు. హలో, ఎస్ మానస గారు మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు మానస అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సార్, బిఎస్సీ అగ్రికల్చర్ గురించి చాలా యూనివర్సిటీస్ చెప్తున్నారు. సో బిఎస్సీ అగ్రికల్చర్ కి ద బెస్ట్ యూనివర్సిటీ ఏంటి సార్ మరి? రైట్ అండి. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్కు తీసుకుంటే కనుక ఇప్పుడు ఇండియాలో మనకు 9 ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఐకార్ అక్రెడియేషన్ అనేది ఉందండి. అంటే అప్రాక్సిమేట్గా 9 ప్రైవేట్ యూనివర్సిటీస్కి అక్రెడియేషన్ ఉంది. కాబట్టి ఏది ది బెస్ట్ అనే దానికి వచ్చేసండి నో డౌట్ ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు. మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి. ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి, ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అలాగే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నప్పటికీ ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఇన్ఫ్రా పరంగా వచ్చేసి అగ్రికల్చర్ కోర్సుకు ఇతర యూనివర్సిటీలు తీసుకుంటే కనుక చాలా వరకు టెక్నికల్ కోర్సెస్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ప్లేస్మెంట్స్ తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ కోర్సెస్కో, ఎంబీఏ కోర్సెస్కో వాటికి ప్లేస్మెంట్స్ బాగుంటాయి, కానీ అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయండి. అయితే మనకు ఐటీఎం యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, మనం ఫాలో అయ్యే కరికులం తీసుకున్నా, మనకున్న ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తీసుకున్నా, అలాగే ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్ వచ్చేసి ఫైనల్ ఇయర్లో రాగానే మళ్ళీ మంచి కంపెనీస్లో వచ్చేసి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. నో డౌట్ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చెప్పొచ్చు. అండ్ యాక్సెసిబిలిటీ పరంగా తీసుకున్నా మనకి ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసి పంజాబ్లో 2 ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో 2 ఉన్నాయి, ఒరిస్సాలో 2 ఉన్నాయి, రాజస్థాన్లో 1, మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయి. సో ఈ అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే కనుక మనకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా గ్వాలియర్కు ఉన్నన్ని ట్రైన్స్ కానివ్వండి, ఈవెన్ ఫ్లైట్స్ కానివ్వండి, యాక్సెసిబిలిటీ పరంగా మరి ఏ యూనివర్సిటీకి లేదని కూడా చెప్పొచ్చండి. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. అన్నపూర్ణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అన్నపూర్ణ గారు, మాట్లాడొచ్చు మీరు. హలో, మాట్లాడండి అన్నపూర్ణ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. అదే సార్, మా పాపకి అడ్మిషన్ కోసం అని ఎన్టీవీ చూసి కాల్ చేశాము. ఓకే. మా పాప పేరు వచ్చేసరికి హారిక. ఓకే. ఇంటర్లో 55% వచ్చింది సార్. అయితే ఐటీఎం లో ఎలిజిబుల్ ఉంటుందా? 55% అండి? అవును సార్, 55. ఓకే, 55. అయితే మనకు ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే స్టూడెంట్కు అంత బెనిఫిట్ అనేది అవుతుందండి. సో 240 సీట్స్కి వచ్చేసి చాలా వరకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంచుమించు 1,50,000 మెంబర్స్ పైనే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంత కాంపిటీషన్ ఉంది. 1,50,000 మెంబర్స్లో ఆల్మోస్ట్ 1 lakh ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారు. అండ్ అందరూ కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఐటీఎం యూనివర్సిటీ. ఉండేది 240 సీట్స్. సో ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కీ రోల్ అనేది ప్లే చేస్తాయండి. మినిమం ఎలిజిబిలిటీ అయితే కనుక మనకు 60% ఉండాలండి. 60% అబోవ్ ఉంటేనే స్టూడెంట్ ఇక్కడ అడ్మిషన్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. లెస్ దాన్ 60% అనేది అడ్మిషన్కి అనేది ఎలిజిబుల్ అవ్వరండి. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. రవి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రవి గారు, మాట్లాడొచ్చు మీరు. రవి గారు వినిపిస్తోందా మీకు? మేడం వినోదండి మేడం. మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారితో. మేడం వినోదండి మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించేసి దయచేసి అప్పుడు మాట్లాడండి. ఓకే ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఐటీఎం కాలేజీలో పర్సెంటేజ్ ఎంత ఉన్నారు సార్ మనకు సీట్ కావాలండి? బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కా అండి? అవును సార్. మినిమం ఎలిజిబిలిటీ కొరకు అయితే 60% అనేది మినిమం ఉండాలండి. 80% వచ్చాయి సార్ పాపకు. ఓకే. మాకేమైనా అవకాశాలు ఉంటాయా సార్? డెఫినెట్గా అండి. అయితే ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయి ఉన్నాయండి. ఐటీఎం యూనివర్సిటీకి ఫస్ట్ మే నుండి అంటే లాస్ట్ వీక్ వరకు కూడా మేము రిజిస్ట్రేషన్స్ అనేది యాక్సెప్ట్ చేసాము. లాస్ట్ వీక్ వరకు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్కు మాత్రమే ప్రస్తుతం వచ్చేసి ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటున్నాము. సో చాలా వరకు ఇప్పుడు ప్రొఫైల్స్ వచ్చాయండి. వీటిల్లో ఏదన్నా క్యాన్సిలేషన్స్ ఉంటే కనుక మీకు ప్రియారిటీ బేస్ కింద మళ్ళీ ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బట్ అగైన్ క్యాన్సిలేషన్ సీట్స్కి అనేది మీరు మళ్ళీ ఒక 2-3 days తర్వాత అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత మాత్రమే అవకాశం అనేది ఉంటుందండి. అది కూడా ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయి.
అలాగే సార్ ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ తీసుకోవాలని అనుకునే వాళ్ళకి ఎప్పటి వరకు టైం ఉంది అసలు? సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అయితే అండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా వచ్చేసి ఈ ఇయర్కి అయితే అకాడమిక్ ఇయర్కి అనేది క్లోజ్ అయిందండి. ఇన్ కేస్ ఏదైనా క్యాన్సిలేషన్ సీట్స్ ఉంటే ఒక 10-15 సీట్స్ అనేది కూడా అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద స్టూడెంట్స్కి అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. అండ్ అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు బీఎస్సీ హార్టికల్చర్, ఫిషరీస్ అయితేనేమి, అలాగే ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఫార్మసీ, నర్సింగ్ అండ్ ఈవెన్ కొన్ని డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. ఇలాంటి కోర్సెస్ అన్నిటి కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకు అంటే పీజీ లెవెల్లో కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, ఎంఎస్సి ఉంది, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాము. సో వీటన్నిటికి వచ్చేసి ఆల్రెడీ అడ్మిషన్స్ అనేది క్లోజ్ అయ్యి క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో యూజీ లెవెల్లో ఉన్న హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కు మాత్రం ఈ మంత్ ఎండింగ్ వరకు స్టూడెంట్స్కు అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు సీట్ లాక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అక్టోబర్ 7th నుండి క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయండి అదర్ కోర్సెస్కి. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. సుబ్బరాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సుబ్బరాజు గారు, మీ డౌట్ ఏంటి అడగచ్చు? అదే బీఎస్సీ హార్టికల్చర్ ఫ్యూచర్ కోర్సు తీసుకున్నారు మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి సుబ్బరాజు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు మీరు. బీఎస్సీ హార్టికల్చర్ తీసుకుందాం అనుకుంటున్నారా అండి? యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరి అండి. ఓకే, అదే అండి ఫస్ట్ ఇయర్ చదువుతుందండి పాప ఫ్యూచర్ ఎలా ఉంటుందని మిమ్మల్ని అడుగుదాం, సలహా అడుగుదాం ఫోన్ చేసి. ఎక్కడ ఐటీఎం యూనివర్సిటీలో చదువుతున్నారండి ఆల్రెడీ? లేదండి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం వెంకటరామన్ గుర్తులో ఉందండి. ఓకే ఫైన్, సూపర్ అండి. సో డెఫినెట్గా అండి హార్టికల్చర్ గురించి కూడా చాలా వరకు స్టూడెంట్స్కి అనేది అవేర్నెస్ లేదండి. అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అగ్రికల్చర్కు ఈక్వల్గా అనేది ఆపర్చునిటీస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నాయండి. జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్కు హార్టికల్చర్ రెండు కోర్సెస్ డిఫరెన్సెస్ విషయానికి వస్తాయండి. అగ్రికల్చర్ అనేది వాస్ట్ ఫార్మింగ్ ల్యాండ్లో డిఫరెంట్ టెక్నాలజీ అనేది యూజ్ చేసి కంప్లీట్ అన్ని టైప్స్ ఆఫ్ అంటే రకరకాల సీజన్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ గురించి స్టడీ అనేది ఉంటుంది. దీంట్లోనే యానిమల్ హస్బెండరీ గురించి అవుతేనేమి, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి, బయోకెమికల్స్ గురించి ఇట్లా రకరకాల సబ్ టాపిక్స్ మీద స్టూడెంట్ అనేది ట్రైన్ అవుతారండి. అయితే హార్టికల్చర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి స్టూడెంట్స్ ఎక్కువగా వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువగా ట్రైన్ అవుతూ ఉంటారండి. సో బీఎస్సీ అగ్రి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఫర్దర్గా పీజీలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ హార్టికల్చర్ కూడా మంచి క్రేజ్ అనేది ఉందండి. సో ఆల్మోస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు అండ్ హార్టికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు 80% వచ్చేసి సిమిలర్ జాబ్స్ అనేది ఉంటాయండి. సో 4 years కంప్లీట్ అయిన తర్వాత అయితే డెఫినెట్గా మంచి స్కోప్ అయితే స్టూడెంట్స్కు ఉంటుందండి. అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కోసం సీట్స్ అలాట్ అవ్వట్లేదు అని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి సార్? అయితే చాలా వరకు ఇక్కడ ఏంటంటే అండి రిజిస్ట్రేషన్స్ అనేది యూనివర్సిటీలో అందరికీ ఓపెన్ అండి. సో 11,000 అనేది రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సో ఏ స్టూడెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ స్టూడెంట్కు సీట్ కన్ఫర్మేషన్ అనేది కాదండి, అది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అగైన్ స్టూడెంట్ ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళకు వచ్చిన మార్క్స్ కానివ్వండి, అలాగే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేసి మెరిట్లో మాత్రమే స్టూడెంట్ అనేది తీసుకుంటామండి. సో చాలా వరకు ఏమైపోయిందంటే మన తెలుగు రాష్ట్రాల నుండి వేల కొద్ది స్టూడెంట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ సీట్ కన్ఫర్మ్ అనేసి ఆ అపోహలో ఉంటున్నారనమాట. అయితే 11,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్కి అనేది సీట్ కన్ఫర్మ్ కాదండి. అండ్ రిజిస్ట్రేషన్ టైంలోనే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా మేము యూనివర్సిటీ నుండి ఇవ్వడం జరుగుతుంది. కేవలం అది రిజిస్ట్రేషన్కు మాత్రమే, మెరిట్ బేసిస్లో మాత్రమే సీట్లు అనేది కేటాయిస్తూ ఉంటామనేసి. సో స్టూడెంట్స్ వచ్చేసి కొంతమంది అంటే అనాథరైజ్డ్ కన్సల్టెంట్స్ ద్వారా కూడా వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేస్తాము ఆ రిజిస్ట్రేషన్తో అనేసి అనగానే చాలామంది అటువైపు వెళ్ళి కూడా చాలా వరకు మళ్ళీ సీట్ అలాట్ అవ్వట్లేదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఇక్కడ స్టూడెంట్ డెఫినెట్గా ఆథరైజేషన్ ఉన్న కన్సల్టెంట్ మాత్రమే అప్రోచ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. రైట్ సార్, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రోజారాణి గారు యానం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రోజారాణి గారు. నమస్తే మేడం, మాట్లాడండి సార్. నా క్వశ్చన్ వచ్చేసి ఐకార్ కాలేజెస్ లో అప్రూవల్ లేకపోయినా చదవచ్చు అని అంటున్నారు. అలా చదివితే ఎంత వరకు నష్టం ఉంటుంది, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళీ ఒక్కసారి మీ క్వశ్చన్ అండి రిపీట్ చేస్తారా? సార్ ఐకార్ అప్రూవల్ లేకపోయినా చదవచ్చు అని కొన్ని కాల్స్ వస్తున్నాయి సార్, అది ఎంత వరకు నిజం? అలా చదివితే ఏమైనా నష్టాలు ఉంటాయా?
రైట్ అండి. సో ఇప్పుడు జనరల్గా మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి అయితే మనకు అంటే ఐసీఆర్ అనేది ఒక అక్రెడియేషన్ బాడీ కాబట్టి ఈ కోర్స్ రన్ చేసే యూనివర్సిటీ లేదా కాలేజ్కి అక్రెడియేషన్ మ్యాండేటరీ అయితే కాదండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ నాన్ ఐకార్ కాలేజెస్లో చదివినా కూడా ఆ డిగ్రీ అనేది వ్యాలిడే ఇక్కడ. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మన తెలుగు స్టేట్స్లో ఎందుకు ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లోనే చదవమనేసి అంటూ ఉంటారంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో జీవో నెంబర్ 16 అనేది ప్రజెంట్ అమల్లో ఉందండి. సో జీవో నెంబర్ 16 ప్రకారం వచ్చేసి ఏ స్టూడెంట్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయ్యి వస్తారో అటువంటి స్టూడెంట్కి మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అయితే ఇక్కడ ఐకార్కు నాన్ ఐకార్కు కూడా చాలా డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి. నాన్ ఐకార్లో ఏంటంటే ప్రాక్టికల్స్ పరంగా వాళ్ళు అంత కేరింగ్ అనేది తీసుకోరు. ఎందుకంటే ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి డెఫినెట్గా ఒకసారి అక్రెడియేషన్ వచ్చిన తర్వాత ఐకార్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. 100 acres ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది. ఈ 100 acresలో డిఫరెంట్ సాయిల్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ క్రాప్స్ మీద స్టూడెంట్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఐకార్ స్టూడెంట్స్ దగ్గర మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. నాన్ ఐకార్లో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనం మిస్ అవుతామండి. దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉండదు నాన్ ఐకార్లో చదవటం వల్ల. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తీసుకుంటే కనుక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఒకప్పుడు 2017 వరకు అవుతే కనుక చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి నాన్ ఐకార్లో చదివిన స్టూడెంట్స్ని కూడా జాబ్స్కి అనేది ఇన్వైట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 80% ఎంఎన్సీ కంపెనీస్ ఐకార్ అక్రెడియేషన్ నుండి పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ని మాత్రమే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్కి అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. దీంతోపాటు ఫర్దర్గా మనం పీజీ చేసుకోవాలి అంటే స్టూడెంట్ ఏదన్నా రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంఎస్సీ చేయవలసి ఉంటుంది. ఎంఎస్సీ చేయాలంటే అగైన్ మనము బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్అవుట్ అయి ఉంటే మాత్రమే ఇక్కడ ఎంఎస్సీకి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఐకార్ కండక్ట్ చేసే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ 4 పాయింట్స్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు ఐకార్ కాలేజెస్లో కనుక మీరు కోర్స్ పర్స్యూ చేస్తే బెటర్ అండి. నాన్ ఐకార్లో చేయటం వల్ల ఇటువంటి డ్రాబ్యాక్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే జీవో నెంబర్ 16 అనేది ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది కాబట్టి. మరొక కాల్ ఉన్నారు సార్. సుకన్య విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సుకన్య గారు. నమస్తే అండి. మాట్లాడొచ్చు మీరు. మీ డౌట్ ఏంటో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సుకన్య. నేనే సార్ స్టూడెంట్. ఓకే. నాకు ఫోరెన్సిక్ సైన్స్ గురించి తెలుసుకోవాలని సార్. ఆ కోర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అండి. సో ఈ మధ్య కాలంలో వచ్చేసి చాలా వరకు స్టూడెంట్స్ ఫోరెన్సిక్ సైన్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అంటే ఇంతకుముందు మనకు ఈ క్రిమినాలజీ మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్లో తీసుకుంటే చాలా వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 6 months లేదా 1 year డిప్లొమా ప్రోగ్రామ్ చేసి అట్లా ల్యాబ్స్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే అక్కడ అంత వాళ్ళకు 6 monthsలో 1 yearలో వచ్చేసి ఇన్డెప్త్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండేది కాదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ కంపెనీస్ కూడా వాళ్ళంటే మళ్ళీ అగైన్ ఫస్ట్ నుండి ట్రైన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండేటివి. ఎప్పుడైతే మనకి ఇండియాలో ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో 3 years కోర్స్ లాంచ్ అయిందో అప్పటి నుండి స్టూడెంట్స్కి వచ్చేసి దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైన్ చేస్తున్నారండి. ట్రైన్ అయిన తర్వాత మనకు క్రిమినాలజీ మీద దీనికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. అండ్ దీన్ని ఫోరెన్సిక్ సైన్స్ పర్టికులర్గా వచ్చేసి యూజీ లెవెల్తో అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్తో ఇక్కడ స్టాప్ చేయకుండా డెఫినెట్గా మనము పీజీ లెవెల్లో కనుక దీన్ని మళ్ళీ 2 years ఎంఎస్సీ చేస్తే కనుక మంచి స్కోప్ అనేది ఉంటుందండి. అండ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. మనం యూరోపియన్ కంట్రీస్లో తీసుకుంటే ఫోరెన్సిక్ సైన్స్ మీద అక్కడ మన ఇండియాలో ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మంచి మంచి పొజిషన్స్లో జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. యూరోపియన్ కంట్రీస్లో మంచి క్రేజ్ అయితే ఉందండి ఫోరెన్సిక్ సైన్స్కి. ఇంకో కాల్ ఉన్నారు సార్. విజయ్ భాస్కర్ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి విజయ్ భాస్కర్ గారు. నమస్తే అండి మేడం. మాట్లాడండి రాజశేఖర్ గారు. నమస్తే అండి మేడం. రాజశేఖర్ గారు నమస్తే అండి సార్. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి ప్లీజ్. నమస్తే అండి సార్. ఏమి లేదు సార్, మా పాప బీఫార్మసీ చేస్తుందండి. ఓకే. పాపని నాకేంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేపిద్దామని సార్. ఓకే. అయితే బీఫార్మసీ పూర్తయ్యాక కూడా మనం బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు అంటారా? 80% వచ్చిందండి పాపకి బీ ఫార్మసీలో. ఇప్పుడు ఏ ఇయర్ సార్ బీ ఫార్మసీ? ఫస్ట్ ఇయర్ అయింది సార్. సెకండ్ ఇయర్.
ఓకే. సో అంటే బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, బీ ఫార్మా 4 years ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటున్నారు ఆల్రెడీ. ఇంకొక 3 years మళ్ళీ బీ ఫార్మసీ చదివి తర్వాత మళ్ళీ 4 years బీఎస్సీ అగ్రికల్చర్ అంటే 7-8 years అవుతుందండి స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేయడానికి. ఇన్ కేస్ స్టూడెంట్కి కనుక బీఎస్సీ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు బీ ఫార్మసీ అనేది ఇక్కడికి ఫస్ట్ ఇయర్తో మనం డ్రాప్ అవుతే అగైన్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ నుండి చదివితే ఇప్పుడు నుండి 4 yearsలో అగ్రికల్చర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. లేదు స్టూడెంట్కి వచ్చేసి బీ ఫార్మసీతో పాటు అగ్రికల్చర్ కూడా రెండు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా బీ ఫార్మసీ అనేది కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ కోర్స్ అనేది 4 years అయితే అలా కూడా చేసుకోవచ్చండి. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎలాగూ బీ ఫార్మసీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇన్ కేస్ విల్లింగ్గా ఉంటే ఈ ఇయర్ జాయిన్ చేయించుకోవడం మంచిదండి. లేదు అంటే బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఎం ఫార్మసీ చేస్తే కూడా స్టూడెంట్కు కొంచెం స్కోప్ అయితే బెటర్గానే ఉంటుందండి. అలాగే ఐటీఎం యూనివర్సిటీలో ఫార్మసీ, ఫిషరీస్ ఇలాంటి ఇతర కోర్సులు కూడా ఉన్నాయి సార్. దానికి సంబంధించి ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్కి ఎప్పటి వరకు టైం ఉంది అసలు? సో ఐటీఎం యూనివర్సిటీలో మనకు బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఈ ఫిషరీస్ అయితేనేమి, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఫార్మసీ ఫార్మా కోర్సెస్ ఉన్నాయండి. అండ్ పారామెడికల్ కోర్సెస్ కూడా, డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుందండి. ఈ కోర్సెస్ అన్నిటికి కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి వచ్చేసి మళ్ళీ October 1st వీక్లో ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఇమీడియట్గా October 7th నుండి వచ్చేసి స్టూడెంట్స్కు క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. సో ఎవరికైతే అపార్ట్ ఫ్రమ్ బీఎస్సీ అగ్రికల్చర్ అదర్ కోర్సెస్ గురించి ఎవరైతే చూస్తున్నారో సో ఆ స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చండి. రైట్ సార్, మరొక కాల్ ఉన్నారు. కావ్య ప్రొద్దుటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కావ్య గారు. కావ్య గారు వినిపిస్తోందా మీకు? నమస్తే. మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారితో. వినిపిస్తుంది మేడం. ఐటీఎం యూనివర్సిటీ. నమస్తే సార్. నమస్తే అమ్మా, అడగండి అమ్మా మీ క్వశ్చన్ ఏంటో. ఇప్పుడు ఐకాన్ ఎగ్జామ్ రాసాం, దాంతో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? అయితే ఐకార్ ఎగ్జామ్ అనేది ఏంటంటమ్మా, మనకు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వచ్చేసి 15% కోటా ఐకార్ ఎగ్జామ్ ద్వారా 15% సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుందమ్మా. టోటల్ మనకు ఇండియాలో అప్రాక్సిమేట్గా ఒక 83 మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఐకార్ అక్రిడియేషన్తో. ఈ 83 గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కలిపి 15% సీట్స్ అనేసరికి 860 సంథింగ్ రఫ్గా మనకు సీట్స్ అనేది ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా అమ్మ. సో ఈ 860 సీట్స్కి వచ్చేసి మంచి మెరిట్ స్కోర్ అనేది మీకు ఐకార్ ఎగ్జామ్లో రావాలి. అంటే 600 మార్క్స్కి అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 600 మీకు 400+ కనుక స్కోర్ ఉంటే కనుక మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. ఉప్పలయ్య గారు మహబూబాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడొచ్చు, మీరు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాపకు తెలంగాణ ఎంసెట్ లో 5300 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, కేటగిరీ ఏంటండి? బీసీబీ కేటగిరీ సార్. బీసీబీ కేటగిరీ సార్. ఓకే. అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ లో సీట్ వస్తుంది సార్. అయితే అండి ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ ప్రకారం అంటే లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే కనుక బీసీబీ కేటగిరీకి కూడా ఇక్కడ సీట్స్ అనేది అప్రాక్సిమేట్గా అందులో గర్ల్స్కి వచ్చేసి కూడా 4200 ఆ ర్యాంక్ వరకు అనేది వచ్చిందండి. సో మీరు ఈ ఇయర్ చెప్పే ర్యాంక్ కూడా ఒక 1000 ర్యాంకింగ్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంతవరకు సీట్ రావటం అనేది కష్టమే. బట్ అగైన్ కొంత బార్డర్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ కౌన్సిలింగ్లో అనేది పార్టిసిపేట్ చేసి మీరు ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చండి. ఇన్ కేస్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందంటే ఓకే అండి, లేదంటే కనుక మనకు చాలానే కొన్ని ఐకార్ అక్రిడియేషన్ తోటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ యూనివర్సిటీస్లో మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా సీట్లు అనేది పొందొచ్చండి. ఐటీఎం యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్స్ పరంగా చాలా మంచి గుర్తింపు పొందింది. అసలు ప్లేస్మెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎటువంటి శిక్షణ అందుబాటులో ఉంది? రైట్ అండి, ఐటీఎం యూనివర్సిటీ అనగానే ఇండియా వైడ్గా పాపులర్ అయింది వచ్చేసి అక్కడున్న ప్లేస్మెంట్స్ బట్టి అండి. అఫీషియల్గానే మనకు 92% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉంది. సో జనరల్గా కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే పర్టికులర్గా ఇంజనీరింగ్ కోర్సెస్కో లేదా ఎంబీఏ కోర్సెస్కో ఎక్కువగా ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి. ఐటీఎం యూనివర్సిటీలో దాదాపు ప్రతి ప్రోగ్రామ్కు ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్కు 90%
అనేది ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉందండి. దీనివల్లనే ఐటీఎం యూనివర్సిటీ ఇండియా వైడ్గా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే టాప్ 10 ర్యాంకింగ్లో ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ పరంగా తీసుకున్న ఐటీఎం యూనివర్సిటీ ఫాలో అయ్యే కరికులం పరంగా చూసుకున్నా కూడా టాప్ 20 ర్యాంకింగ్లో అనేది ఉందండి. అండ్ పర్టికులర్గా టాప్ 10 ర్యాంకింగ్లో రావడానికి ఏంటంటే ఆల్మోస్ట్ యూనివర్సిటీ వచ్చేసి 150+ కంపెనీస్ తోటి టైఅప్ అయిందండి. అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా చాలా ఇండస్ట్రీస్తో కూడా కొలాబరేట్ అయ్యింది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ట్రైన్ అవుతున్న టైంలోనే కొలాబరేట్ అయిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టూడెంట్స్ను ట్రైన్ చేయడం అవ్వచ్చు, స్టూడెంట్స్కు సర్టిఫికేషన్ ఇవ్వడం అవ్వచ్చు. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీసే అగైన్ ఈ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలా ప్రతి కోర్స్లో నాట్ ఓన్లీ అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సెస్ అండి, దాదాపుగా మన దగ్గర ఆఫర్ చేసే ఫార్మసీ అవ్వచ్చు, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్లో కూడా మంచి ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉందండి. దీనికి ఐటీఎం యూనివర్సిటీ ఫాలో అయ్యే ఒకే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది చాలా ఎక్కువగా అనేది కొలాబరేట్ అయ్యింది కాబట్టి ఇండస్ట్రీస్తో అది ఇక్కడ బెనిఫిట్ అనేది అవుతుందండి స్టూడెంట్స్కి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీఎస్సీ అగ్రికల్చర్ గురించి అలాగే ఐటీఎం ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సుల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఎన్కరేజ్. నమస్తే.